సాధారణంగా మహిళలకి 35 సంవత్సరాల వయసు దాటితే ఆ తర్వాత ప్రెగ్నెంట్ అయితే కాస్త అది హై రిస్క్ ప్రెగ్నెన్సీ అవుద్ది. అదేవిధంగా అడ్వాన్స్డ్ ఏజ్ ప్రెగ్నెన్సీ అవుద్ది అనమాట. అప్పుడు ఇలాంటి టైంలో లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీస్ వల్ల మిస్‌క్యారేజ్ అయ్యే అవకాశం కావచ్చు, జెస్టేషనల్ డయాబెటిస్ కావచ్చు, హై బీపీ కావచ్చు. అదేవిధంగా సిజేరియన్ సెక్షన్ కూడా అంటే న్యాచురల్ డెలివరీస్ కాకుండా సి సెక్షన్ డెలివరీస్ పెరిగే అవకాశం ఇవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి జనరల్‌గా 35 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ అనేది కాస్త హై రిస్క్ అంటారు. కానీ అమెరికా లాంటి అడ్వాన్స్డ్ కంట్రీస్‌లో ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత ఎక్కువ మంది మహిళలు ప్రెగ్నెన్సీని ఇష్టపడుతున్నారంట, చైల్డ్ బర్త్‌ని ఇష్టపడుతున్నారంట. ముఖ్యంగా దీనికి సంబంధించి చాలా రీసెర్చ్‌లు జరుగుతున్నాయి. ఎందుకు ఎక్కువ మంది ఆడవాళ్ళు అంటే దాదాపు 35, 40 ఇయర్స్ దాటిన తర్వాత ప్రెగ్నెన్సీకి రెడీ అవుతున్నారంటే వాళ్ళ కెరీర్, ఎడ్యుకేషన్ కావచ్చు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కావచ్చు, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారంట. ఇదే ట్రెండ్ డెవలపింగ్ కంట్రీస్‌లో కూడా స్టార్ట్ అవుతుంది. లేట్ మ్యారేజెస్ కావచ్చు, తర్వాత పిల్లల్ని డిలే చేయటం. ఒకవేళ పెళ్ళైనా సరే పిల్లల్ని డిలే చేసి తర్వాత కందాంలే అని చెప్పి ఎక్కువ వాళ్ళ ప్రొఫెషనల్ ఇష్యూస్ మీద దృష్టి పెట్టడం ఇవన్నీ చేస్తున్నారనమాట. వీటి వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ కావచ్చు, జెనెటిక్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ వచ్చే ఆస్కారం కూడా కనిపిస్తుంది.